అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకి ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు. అంత గొప్ప పర్వతం. ఆ పర్వతం అంతా శివస్వరూపం. ఆ కొండంతా శివుడే. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు. 24 మైళ్ళ దూరం, ఆ కొండ చుట్టూ 24 మైళ్ళ దూరం దాని యొక్క తేజస్సు పడుతుంది. ఆ తేజస్సు ఉన్న లోపల దీక్షా నియమాలు లేవు. ఏ దీక్ష అక్కడ అవసరం లేదు. భగవాన్ రమణులు గోచి పెట్టుకుని ఉండేవారు, ఒక నూలు గోచి. ఆయన గోచి పెట్టుకుని కూర్చున్న రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు. అప్పటికి నృసింహభారతి స్వామివారు పీఠాధిపత్యంలో ఉన్నారు. అయ్యా, మీరు అన్నీ విడిచిపెట్టేశారు, మీకు ఏవీ బంధనాలు లేవు, కానీ ఇలా తెల్లటి గోచి పెట్టుకుని ఉండడం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది. సన్యాస దీక్ష కాదంటారా? అథవా మీరు ఒక కాషాయ గోచి పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. రమణులు ఏం మాట్లాడలేదు. ఆయన అప్పుడు విరూపాక్ష గుహలో ఉన్నారు కొండ మీద. నేను కిందకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి 3 గంటలకు వస్తాను, మీరేమైనా మనసు మార్చుకుంటే చెప్పండి అని కిందకి వెళ్ళారు. ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూట ఒకటి అక్కడ దింపాడు. నేను ఇంకా స్నానం చేయలేదు, స్నానం చేసి వస్తాను, ఈ మూట చూడు అని రమణులకి చెప్పి వెళ్ళిపోయాడు. రమణులు కిందకి దిగి ఆ మూటలో పైన ఉన్న పుస్తకాన్ని ఇలా తీశారు. దాని అట్ట బట్టకి నొక్కుకుని ఉంది. ఎక్కడ నొక్కుకుందో అక్కడ తీసి చూస్తే సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల మహాత్మ్యం పుస్తకం. ఆ పుస్తకంలో ఉంది, ఆ కొండకి 24 మైళ్ళ పరిధిలో ఏ దీక్షా నియమము లేదు, అందుకని సన్యాస దీక్ష అని ప్రత్యేకంగా తీసుకుని ఉండవలసిన అవసరం లేదు అరుణాచలంలో అని. ఆ వచ్చిన పండితుడికి అది చూపిస్తే ఆయన తెల్లబోయి వెళ్ళిపోయారు. చిత్రం ఏమిటంటే, ఆ వచ్చినవాడు ఎవరో కాదు, భగవాన్ రమణుల్ని ఆదుకోవడానికి ఆ పుస్తకాలు పట్టుకుని పరమశివుడే వచ్చి ఆ మూట అక్కడ పెట్టాడు. ఇక మళ్ళీ రాలేదు ఆయన. ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆ పుస్తకాలు భగవాన్ రమణుల దగ్గర తీసుకోలేదు. అంతటి పరమ సత్యమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రము. అక్కడ కొండ, శివలింగము. అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటారు. ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నది ఆ గుహ అంటారు. దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు. అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది. ఆ సొరంగం తిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని, ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయోగి స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని, సనకసనందనాది మహర్షులందరూ కూడా ఆయన్ని సేవిస్తూ ఉంటారని చెప్తారు. ఒకానొకప్పుడు భగవాన్ రమణులు అరుణాచల పర్వతం మీద నడిచి వెడుతుంటే విస్తరాకంత మర్రాకు ఒకటి వచ్చి గాలికి ఎగురుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది. ఆయన మర్రాకు పైకెత్తి చూసి ఇది విస్తరాకంత ఉంది, ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఆ చెట్టు ఆకే ఎగిరొచ్చింది, నేను దర్శనం చేస్తానని బయలుదేరారు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకి తగిలింది. తేనె పట్టులో ఉన్న ఈగలన్నీ పైకి జుమ్మని లేచాయి. వెంటనే రమణులు అన్నారు, ఈ కాలు తప్పు చేసింది, వాటి గూడు కదిపింది, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశారు. ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంతసేపు కుట్టేశాయి. ఇంత లావున వాచిపోయింది. ఆ వాచిపోయిన కాలు ఈడుచుకుంటూ ఆయన కిందకి దిగి వచ్చేశారు. పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు. అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బయటికి లాగేశాడు. కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది. ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది. కారణం, ఆ దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు కుట్టే.
ఆ తర్వాత ఎవ్వరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి. ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారని ఒక ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో మేము దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు. తీరా వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తరువాత వాళ్ళు మార్గంలో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళకి అసలు వెనక్కి తిరిగి వచ్చే మార్గం మర్చిపోయి ఉండిపోయారు. ఆ పైన ఉండిపోతే ఇక్కడ రమణుల యొక్క అనుగ్రహం వల్ల, కొండ కింద రమణులు చేసిన సంకల్పం వల్ల వాళ్ళు మళ్ళీ చీకటి పడిన తర్వాత కొండ దిగొచ్చారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు. కానీ ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటాడని ఎందరో సిద్ధులు, యోగులు, దేవతలు ఆయన యొక్క దర్శనానికి వచ్చి వెడుతూ ఉంటారని ప్రతీతి. అలా అరుణాచల క్షేత్రమునందు 3 రూపాలతో ఉంటాడు పరమశివుడు. అంత గొప్ప క్షేత్రంలో పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన తరువాత అక్కడ జరగవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఆయనే నిర్ణయం చేసి గౌతమ మహర్షిని ఆదేశించాడు. కంచిలో దుర్వాసో మహర్షిని కామాక్షి అమ్మవారు ఆవిడ ఆదేశించింది, ఇక్కడ పూజా విధానాన్నంతటినీ నువ్వు నిర్ణయించు అని. ఆర్యా ద్విషతి అన్న గ్రంథాన్ని రచన చేసి కంచిలో కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయ పూజా విధానాన్నంతటినీ నిర్ణయం చేసినటువంటి వాడు దుర్వాసో మహర్షి. అరుణాచలంలో ఏ ఏ సేవలు జరగాలి, ఏ ఏ దేవాలయాలు ఉండాలి, ఏ ఏ పూజలు ఎలా చెయ్యాలి అని నిర్ణయం చేసిన వాడు పరమశివ భక్తి తత్పరుడైనటువంటి గౌతమ మహర్షి. పరమశివుడు గౌతమ మహర్షిని ఆదేశించాడు. ఆదేశించినప్పుడు ఈ క్షేత్రానికి అంతటికీ కూడా కాపలాదారుగా ఉండి క్షేత్రపాలకుడుగా ఉండవలసినటువంటి వాడు కాలభైరవుడు. ఈ క్షేత్రానికి స్థలవృక్షం ఇప్ప చెట్టు స్థలవృక్షంగా ఉంటుంది. ఇప్పటికీ లోపల ఇప్ప చెట్టు ఉంది, తలనీలాలు దాని కిందే తీస్తూ ఉంటారు. కాపలాదారుగా ఉండి క్షేత్రపాలకుడుగా ఉండవలసినటువంటి వాడు కాలభైరవుడు. ఈ క్షేత్రానికి స్థలవృక్షం ఇప్ప చెట్టు స్థలవృక్షంగా ఉంటుంది. ఇప్పటికీ లోపల ఇప్ప చెట్టు ఉంది, తలనీలాలు దాని కిందే తీస్తూ ఉంటారు. ఇప్ప చెట్టు ఉంటుంది, దాని కిందే భగవాన్ రమణులు కొంతకాలం తపస్సు చేశారు. అలాగే ఇక్కడ నటరాజు ఉండాలి, అపితకుచాంబ అన్న పేరుతో అమ్మవారు ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, పాతాళలింగం ఉంటుంది. ఇవన్నీ నిర్ణయం చేసినటువంటి వాడు పరమశివుడే. అక్కడ ఏ ఏ సేవలు జరగాలో, ఏ ఏ పూజలు జరగాలో నిర్ణయం చేసిన వాడు పరమశివుడే. అందుకే అరుణాచల క్షేత్రంలో 3 ఉత్సవాలు జరుగుతాయి. అందులో 2 ఉత్సవాలు చాలా పెద్ద పెద్ద ఉత్సవాలు. ఒక ఉత్సవం ఒక స్థాయిలో జరుగుతుంది. అది మనకి వలైకాపు మంటపము అని ఉంటుంది లోపల. ఆ మంటపంలో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి గాజులు సమర్పణం చేస్తారు అమ్మవారికి. అమ్మవారికి గాజులు సమర్పణం చేసేటటువంటి ఉత్సవం ఒకటి. మిగిలిన 2 పెద్ద ఉత్సవాలు, ఒకటి కార్తీక మాసంలో జరిగేటటువంటి దీపోత్సవం, కార్తీక పౌర్ణమి నాడు పెట్టేటటువంటి దీపం. దాని గురించి నేను ప్రత్యేకంగా మీతో ప్రస్తావన చేస్తాను. ఇక 3వ ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చేటటువంటి ప్రణయ కలహోత్సవం చేస్తారు. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ప్రణయ కలహం రావాలి అంటే, భృంగి అని పరమశివుని దగ్గర ఉండేటటువంటి ప్రమదగణాల్లో ఒకడు. ఆయనది ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం. ఆయనకి 3 కాళ్లతో ఉంటాడు. ఇప్పటికీ మీకు కంచిలో కనపడతాడు. అలాగే మళ్ళీ శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి క్షేత్రం పరమశివ సందర్భమైనటువంటిది, ఆయన స్పర్శ కలిగినటువంటిది శ్రీముఖలింగం. ఆ శ్రీముఖలింగ క్షేత్రంలో దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద ఉన్నాడు భృంగి. 3 కాళ్లతో ఉంటాడు ఆయన. ఆ భృంగి ఒక్క శివుడికే భక్తుడు, అమ్మవారికి నమస్కారం పెట్టేవాడు కాదు ఆయన. పరమశివుడికి ఒకడికే ప్రదక్షిణం చేసేవాడు, పరమశివుడికి ఒకడికే పాదాలకు నమస్కారం చేసేవాడు. అమ్మవారికి ఓ రోజున ఆగ్రహం వచ్చింది, ఏమిటి ఎప్పుడు ఆయనకే ప్రదక్షిణం చేస్తాడు, ఆయనకే నమస్కారం చేస్తాడు, అసలు నా వంక కూడా చూడడం ఇదేం భక్తి, ఏం చేస్తాడో చూస్తానని భృంగి వస్తుంటే అమ్మవారు పరమశివుడి యొక్క వామార్థ భాగంలోకి వెళ్ళిపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందింది. ఇప్పుడు ఎలా ప్రదక్షిణం చేస్తాడు?
చెయ్యాలంటే మరి నేను ఉన్నానుగా ఎడం పక్కన, ఏం చేస్తాడో చూస్తానంది. ఆయన తేనెటీగ అయిపోయి పరమశివుడికి పార్వతీదేవికి మధ్యలో తొలిచి కన్నం చేసి ప్రదక్షిణం చేశాడు తప్ప అమ్మవారికి ప్రదక్షిణం చేయలే. ఆ భృంగికి మోక్షం ఇస్తానన్నాడు పరమేశ్వరుడు. అమ్మవారంది ఒక్కనాటికి ఇవ్వడానికి వీల్లేదండి. కాదు, భృంగి ఇంత గొప్పవాడు, ఇంతటి ఉదారమైన మనసున్నవాడు పార్వతి, నా మీద భక్తి ఉంటే నీ మీద భక్తి ఉన్నట్లే, అందుకని అతనికి మోక్షం ఇస్తానంటాడు పరమేశ్వరుడు. ఇప్పటికీ అరుణాచలంలో ఆ ప్రణయ కలహోత్సవాన్ని అక్కడ ఉన్న అర్చకులు నిర్వహిస్తారు. ఎంత అద్భుతంగానో నిర్వహిస్తారట. ఆ ఉత్సవం జరిగినప్పుడు పరమేశ్వరుడు భృంగికి మోక్షం ఇచ్చేస్తాడు. పార్వతీదేవికి కోపం వచ్చి అపితకుచాంబ అమ్మవారు దేవాలయంలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు. పరమశివుడు ఒక్కడే అరుణాచల గిరి ప్రదక్షిణానికి వెడితే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఆ దొంగల తోపు అని అవన్నీ చేస్తారు. ఆ ప్రణయ కలహోత్సవం రెండవ పెద్ద ఉత్సవం. ఇవన్నీ నిర్ణయం చేసినటువంటి వాడు గౌతమ మహర్షి. ఎవరి ఆజ్ఞ మేరకి? శివాజ్ఞ మేరకే చేశాడు ఆయన. అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం. బహుశः దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు. ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు. దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే. అబ్బా ఎంత పెద్ద గోపురం అంటారు. అంత గొప్ప గోపురం. అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించినటువంటిది ఒక ఆడావిడ. ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్. ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి. ఆవిడ పరమశివుని యొక్క అనుగ్రహం చేత ఆవిడికి గొప్ప యోగశక్తులు కలిగాయి. ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక. ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి గోపురం కట్టడానికి చందా అడిగేది. డబ్బులు లేవంటారేమోనని ఆవిడ ఇంటి ముందు నిలబడి ఆ ఇంట్లో ఇనప్పెట్టె ఎక్కడుందో, ఇనప్పెట్టెలో ఎక్కడ డబ్బు పెట్టారో ఆ డబ్బు ఎంత ఉందో చెప్పేది. ఇంట్లో ఎక్కడెక్కడ దాచారో, ఎక్కడెక్కడ దాచిన డబ్బు ఎంత ఉంటుందో చెప్పి గోపురం కడుతున్నాను డబ్బు ఇమ్మని అడిగేది. అడిగిపోయి పట్టుకెళ్ళి డబ్బిస్తూ ఉండేవారు. ఆవిడ తన యోగశక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇంటి లోపల ఉన్న పెట్లలో డబ్బు ఎంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది. అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టాడు. భళ్ళాల మహారాజు అపారమైనటువంటి శివభక్తుడు. ఆయనకి 2 భార్యలు. ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరినది ఇచ్చేస్తుండేవాడు. అటువంటి భళ్ళాల మహారాజు గారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోయినా ఆయన పరమశివుని యందు అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు. పరమశివుడు ఆయన్ని పరీక్షించాలి, అనుగ్రహించాలి అనుకున్నాడు. ఒక పెద్ద జంగమదేవర వేషం కట్టి తనతో పాటు కొంతమంది జంగమయ్యల్ని తీసుకుని ఒక చీకటి పడే వేళటికి భళ్ళాల మహారాజు ఇంటికి వచ్చాడు. ఆయన వెంటనే వాళ్ళందరినీ స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, వాళ్ళని సేవించాడు, కూర్చోపెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు. ఈ పెద్ద జంగమదేవరు అన్నాడు, నాతో వచ్చిన జంగమయ్యలకి నాకు దేవదాసీల్ని ఇమ్మన్నాడు. దేవదాసీల్ని తీసుకొచ్చి జంగమయ్యలందరికీ ఇచ్చారు. ఒక్క పెద్ద జంగమదేవరికి మాత్రం దేవదాసి లేదు. అయ్యో ఈయనకొక్కడికి దేవదాసిని ఇవ్వలేకపోయానే అని బాధపడినటువంటి రాజు తల పట్టుకుని కూర్చుంటే ఆయన 2వ భార్య పేరు చెల్లమ్మ. ఆవిడ వచ్చింది, ప్రభు మీరు చింతపడకండి, శివసేవలో లోపం రాకూడదు, నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెడతానంది. వెళ్ళమన్నాడు మహారాజు. ఆవిడ ఆ పెద్ద జంగమయ్య పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళి ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. ఆయన నిద్ర లేపడానికి ముట్టుకుందిలాగా, ముట్టుకోగానే పసిపిల్లవాడైపోయి ఏడిచాడు. పెద్ద జంగమయ్య పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళి ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. ఆయన నిద్ర లేపడానికి ముట్టుకుందిలాగా, ముట్టుకోగానే పసిపిల్లవాడైపోయి ఏడిచాడు. అరే పిల్లవాడైపోయాడని చేతుల్లో పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొచ్చింది. మహారాజా, పెద్ద జంగమదేవర పిల్లవాడైపోయాడు, ఇదిగో తీసుకొచ్చాను, పరమేశ్వరుడే అనుగ్రహించాడు మనకి కొడుకు అని ఇచ్చింది.
రాజు ఆ పిల్లాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయి కొడుకులు లేరు అని వగచావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతున్నాను, నేనే కొడుకుని నీ శ్రాద్ధ కర్మ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం. నీ శరీరం పడిపోయినప్పుడు నీకు అగ్ని సంస్కారం నేనే చేస్తానన్నాడు. ఇప్పటికి దాదాపు 6 నుంచి 700 సంవత్సరములైంది. ఇప్పటికీ బళ్ళాల మహారాజు గారు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరికి వచ్చి పత్రిక చదువుతారు. బళ్ళాల మహారాజు గారు ఫలానా రోజున ఫలానా తిథిలో ఫలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడు అని. వెంటనే దేవాలయం మూసేస్తారు. పరమశివుడు ఉత్సవమూర్తి పల్లకీలో బయలుదేరి పల్లికొండ పట్టు అని అక్కడికి దగ్గర, అక్కడే ఆయన రాజధానిగా పరిపాలన చేసేవాడు. ఆ పల్లికొండ పట్టు వెళ్తుంది పల్లకి, వెళ్ళి ఏట్లో స్నానం చేస్తాడు పరమశివుడు. అంటే ఉత్సవమూర్తి స్నానం చేస్తుంది. స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాంబ ఉండి బళ్ళాల మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్ళీ ఏట్లో స్నానం చేసి అరుణాచల దేవాలయంలోకి వెళ్ళి అప్పుడు ఆయనకి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ తలుపులు తీసి దర్శనమిస్తారు. 6 నుంచి 7 శతాబ్దములుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఆ క్షేత్రంలో ఆ బళ్ళాల మహారాజు గారు కట్టించినటువంటి గోపురము ఒక గోపురం. ఆ గోపురానికే కిలి గోపురం అని పిలుస్తారు. మీరు లోపలికి వెళ్ళినప్పుడు మనకి సుబ్రహ్మణ్య దేవాలయం కనపడుతుంది. మీరు ఆ సుబ్రహ్మణ్య దేవాలయం మీద తల ఎత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనపడతాయి. ఆ బొమ్మల్ని బట్టి తెలుస్తుంది మనకు, అక్కడ ఒక కథ తెలుస్తుంది. ప్రౌఢదేవరాయలు అని ఒక రాజు. ఆ ప్రౌఢదేవరాయల దగ్గర అరుణగిరినాథర్ అనబడేటటువంటి ఒక వ్యక్తి మంచి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయన దగ్గర అంతకుముందే ప్రౌఢదేవరాయల వారి దగ్గర సంబంధన్ అని ఒక కవి ఆస్థాన కవి. కానీ ఈ అరుణగిరినాథర్ తర్వాత ఆస్థాన కవి అయ్యాడు. అది కూడా ఎందుకు అవ్వవలసి వచ్చింది అంటే అరుణగిరినాథర్ యొక్క తల్లి చాలా చిన్న వయస్సులోనే, అరుణగిరినాథర్ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే శరీరం విడిచిపెట్టేసింది. అంతకుముందే తండ్రి చనిపోయాడు. ఆవిడ శరీరం వదిలిపెడుతూ ఈ పిల్లవాడిని రక్షించమని అక్కగారికి అప్పచెప్పింది. అక్కగారి పేరు ఆది. ఆ ఆది అనబడే అక్కగారు ఈ అరుణగిరినాథర్ని పెంచి పెద్ద చేసింది. ఈ అరుణగిరినాథరు దుర్వ్యసనపరుడై స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు అక్కగారు చాలా బాధపడి నింద చేసింది. అతనికి వైరాగ్యం కలిగి ఇన్ని తప్పులు చేశాను, నేను ఇక బతకకూడదని ఈ బళ్ళాల మహారాజు గారు కట్టించిన గోపురం ఎక్కి చచ్చిపోతానని అక్కడి నుంచి కింద పడ్డాడు. కింద పడుతుంటే లోపల సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చి చేతులు పట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ తగలగానే అతనిలో కవిత్వం పెళ్ళుబుకి మహాభక్తుడయ్యాడు. కందరానుభూతి అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య గీతములను రచన చేశాడు. సుబ్రహ్మణ్య తత్వం మీద రచన చేశాడు. ఆయనే ఆ కాలంలో ప్రౌఢదేవరాయల వారి ఆస్థాన కవి సంబంధం. అరుణగిరినాథర్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మహారాజు ఆ ఆస్థాన కవి సంబంధాన్ని తీసేసి అరుణగిరినాథర్కి ఆస్థాన కవి పదవినిచ్చాడు. ఈయన ఆస్థాన కవిగా ఉంటూ సుబ్రహ్మణ్యుణ్ణి సేవించాలనేటటువంటి తాపత్రయంతో తెచ్చిన పువ్వులతో సంతోషపడక పరకాయ ప్రవేశ విద్య నేర్చుకుని తన శరీరాన్ని అరుణాచల దేవాలయంలో ఒక మూల ఎవరికీ కనపడకుండా విడిచిపెట్టి చిలుకలోకి ప్రవేశించి పక్కన ఉన్నటువంటి వనాల్లోకి వెళ్ళి పారిజాత పుష్పాలు తీసుకొచ్చి సుబ్రహ్మణ్యుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. ఇది కనిపెట్టాడు సంబంధం. ఇతను శరీరాన్ని వదిలి చిలుక శరీరంలోకి వెడుతూ ఉంటాడు. నా ఆస్థాన పదవి ఇతని వల్లే పోయింది, ఇతనికి మళ్ళీ శరీరం లేకుండా చెయ్యాలని ఆ అరుణగిరినాథర్ శరీరాన్ని విడిచిపెట్టి చిలుక శరీరంలోకి ప్రవేశించగానే ఆ అరుణగిరినాథర్ యొక్క శరీరాన్ని కాల్చేశాడు. బూడిదైపోయింది. ఆయనకి శరీరం లేదు. లేకపోవడం వల్ల చిలుక రూపంలోనే ఆ గోపురంలో కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఇప్పటికీ పాటలు పాడతాట. ఆయన చిలుక రూపంలో పాట పాడే గోపురం కాబట్టి ఆ గోపురానికి కిలి గోపురం అని పేరు. అందుకని కిలి గోపురం అని పిలుస్తారు దాన్ని. ఇప్పటికీ చిలుక బొమ్మ ఉంటుంది దాని మీద. కాబట్టి అంత ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేషమైనటువంటి స్పర్శ కలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.